అందరికీ శనార్థులు. మొట్టమొదటి మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఇదివరదాకా వినాయక చవితి రేపొచ్చే ఎల్లుండొచ్చే 3 రోజులు ఉంది 4 రోజులు ఉంది అని చూసిన పొరలందరికీ వినాయక చవితి వచ్చేసింది కాబట్టి వాళ్ళ సంతోషానికి అద్దు లేదు ఆదుపు లేదు అన్నట్టు ఉన్నది. పబ్లిక్ మొదటి రోజు ఇంకా మధ్యాహ్నం 2, 3 కూడా కొట్టలేరు. పబ్లిక్ జాతర షురు అయిపోయింది ఖైరతాబాద్ గణేశుని దగ్గర. ఒకసారి ఖైరతాబాద్ గణేశుని చూడండి, మంచిగా గట్టిగా దండం పెట్టుకోండి. ఈ ఖైరతాబాద్ గణేశునికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అది ఏంటంటే ఇదివరకు దాకా ఖైరతాబాద్ గణేశుడు 70 సంవత్సరాల నుండి పెట్టుకుంటూ వచ్చిండ్రు. స్వామిది ఇది 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగుల విగ్రహం పెట్టిండ్రు. విగ్రహంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. వినాయకుణ్ణి పార్వతీమాత, పరమశివుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి మాత, విష్ణుమూర్తి, లక్ష్మీమాత, 3 అయ్యలు 3 అమ్మలు కలిసి తీసుకొని వచ్చి ఇగో ఇట్లా నిలబెట్టినట్టు అటు 3 తలలు అమ్మవార్లయి, ఇటు 3 తలలు అయ్యవార్లయి పెట్టి మంచిగా పెద్ద 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేసిండ్రు. వినాయక చవితి సందర్భంగా ఇది తెలిసిందే, పబ్లిక్ అంతా విపరీతంగా వస్తారు. హైదరాబాద్ పబ్లికే కాదు, మొత్తం చుట్టుముట్టున్న జిల్లాలకేంచి ఊళ్ళకేంచి పబ్లిక్ అంతా వస్తారు కాబట్టి మస్తు పోలీస్ బందోబస్తు మస్తు జోరుగా నడుస్తున్నది. చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, రోప్ పార్టీలు ఉన్నాయి. పబ్లిక్ని అటు ఇటు ఎటు దిక్కు నుండి కూడా బండ్లు లోపలికి రాకుండా సతాయించకుండా పబ్లిక్ కష్టం కలగకుండా ఉండడానికి చాలా మంది పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ని చూసుకోనికి పోలీసు వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అయితే జోరుగా సాగుతున్నది. ఈడ వినాయకుని కాడికి వచ్చిన పబ్లిక్ తోటి మాట్లాడి దేవుని దర్శనం చేసుకొని ఎవ్వరు వచ్చినా కానీ ఒక ముచ్చటగానే పడుతున్నది. పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం వస్తున్నారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చి చూసుకొని పోతారంట. కానీ ఈరోజు మొదటి రోజు ఎంతమంది వచ్చిండ్రు ఏం కథ అట్లనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒక్కటే సెల్ఫీలు కొట్టుకుంటున్నారు. చూడండి, ఒక పరాటు అటు తిరిగితే మొత్తం ఎవరిని చూసినా సెల్ఫీలు కొట్టుకున్నాడు, ఫోటోలు కొట్టుకున్నాడు తప్ప దేవుని కాన్లారా చూద్దాము మంచిగా దండం పెట్టుకుందామన్న ఆలోచన తక్కువ కనబడుతున్నది. ఎవరిని చూసినా పోరలంతా సెల్ఫీలు కొట్టుకొనికనే తిరుగుతున్నట్టు కనబడుతున్నది. నడువుండి ఒకసారి పబ్లిక్లకు పోయి దేవునితోటి ఎట్లా అనుబంధం ఉంది, దేవుని ఏ మొక్కోనికి వచ్చిండ్రు, ఏడకెంచి వచ్చిండ్రు అన్ని తెలుసుకుందాం పండి. విశాఖపట్నం వల్ల హైదరాబాద్ లో ఉంటారా? లేదు మామూలు చూడడానికి వచ్చింది. అమ్మ అక్కడ ఆంధ్రాలో వానలు అంటే వానలు పడుతున్నాయి కదా, మరి మీకు పెట్టిండ్రా వినాయకులా? పెట్టారండి. ఆడెట్లుంటది ఈడెట్లున్నది? బాగుంది. మొదలు ఎప్పుడైనా చూసినావా ఖైరతాబాద్ వినాయకుడు? ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. విశాఖపట్నం నుండి వచ్చి నువ్వు అమ్మ వినాయక చవితికే వచ్చినవా? అంటే మా రిలేటివ్స్ ఉన్నారు, అలా చూడడానికి వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని చూద్దామని వచ్చాను. వాళ్ళ చుట్టాలు ఉన్నారంటే వాళ్ళని చూడడానికి వచ్చి వినాయకుడిని చూసిపోదామని ఆగిందంట. అక్క ఏం పేరమ్మా? లక్ష్మి. లక్ష్మక్క విశాఖపట్నం నుండి వచ్చింది. బాగున్నా తమ్ముడు? బాగున్నామ్మా. ఎక్కడి నుండి వచ్చిండ్రు? దిల్సునా నుండి వస్తున్నా. తమ్మి ప్రతి సంవత్సరం వస్తావా? ప్రతి సంవత్సరం 3 years నుండి వస్తున్నాను. ఏం మొక్కుకున్నావు తమ్మి మరి దేవుణ్ణి? మంచి జాబ్ రావాలను. ఏం పేరు నీ పేరు? భాస్కర్. భాస్కర్. మరి అందరు ఫోటోలు దిగుతున్నారు, నువ్వు దిగవా తమ్మి? ఫోటోలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఫోటోలు అంటే ఇంట్రెస్ట్ లేదు. మంచి తమ్ముడు అమ్మమ్మ భాస్కర్. బాగున్నా చెల్లె? ఏమైంది చెల్లె? కారణమా అన్ని మళ్ళీ ఇంకా మాస్కులు వేసుకొని తిరుగుతున్నావు? ఏడికెంచి? ఇక్కడే సికింద్రాబాద్కి వెళ్ళి. అమ్మ ఈరోజు మొదటి రోజే కదా, అప్పుడే వచ్చిండ్రు? స్టార్టింగ్ ఎప్పుడు రాలేదు, ఇప్పుడు అందుకు వచ్చా. మొదటిసారి వచ్చిండ్రు, ఫస్ట్ డే. ఏమన్నా మొక్కుకున్నావా అమ్మ? మొక్కుకున్నా, అందుకే వచ్చి. మొక్కుకున్నదంటే అందుకు వచ్చి. నువ్వు ఎక్కడి నుండి తమ్మి? దిల్సునా నుంచి వస్తాను. ఏం పేరు తమ్మి? మహేంద్ర. మహేంద్ర చిన్నప్పటి నుండి చూసినా ఎప్పుడైనా ఖైరతాబాద్ గణేష్? లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి వస్తుంది. అక్కడ మీ దిక్కు చేయరా తమ్మి దిల్సుఖ్ నగర్? అంటే పెద్ద విగ్రహం కదా, చూడడానికి బాగుంటుంది. స్పెషల్ కదా, విగ్రహం కదా, చూడడానికి మంచిగా తమ్మి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? స్పెషల్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది. జనాల క్రౌడ్ ఇంట్రెస్ట్ బాగుంటది. కర్ణాటక ఎక్కడ? సేడం. గుల్బర్గా దగ్గరనా? గుల్బర్గా అంటే ఎరకనే కానీ సేడం తెలియదు అక్క నాకు. ఎంతమంది వచ్చిండ్రు? 5 వినాయక చవితికి వచ్చిండ్రా? ఇంకేమిటికన్నా పని మీదనా? కర్ణాటకకి వినాయకుని చూద్దామని వచ్చిండ్రు. నీ పేరేంటి చెల్లె? అనిత. అనితమ్మ. ఎంతమంది మీరు? మా హస్బెండ్, మా పిల్ల, మా అత్తగారు, మా అమ్మ, మా నాన్న.
అమ్మని నాయనని అవ్వని తీసుకొచ్చి బాగున్నా నువ్వు పోతేనే ఉన్నావు మరి నేను తెలుస్తుంటే మళ్ళీ ఏం చేయదు అని పోతే అక్కడ ఎట్లా అనిపించింది చూస్తున్నావా విగ్రహం నువ్వు చూసిన ఎప్పుడన్నా నచ్చినవా అక్క నిరుడు వచ్చిన ఇప్పుడు నీ పేరేంది నా పేరా వెంకటమ్మ. వెంకటమ్మ అక్క గుల్బర్గా కాడికెళ్ళి వచ్చినవా ఆవు గణపతులు ఎప్పుడు చూడాలి, చచ్చిపోయినప్పుడు చూస్తామా, మనం ఉంటేనే చూస్తాం. మనప్పుడే చూడాలి, మనమైనాక ఏమిటికి ఏమే అక్క మంచి పని చేసినావు. గుల్బర్గా నుంచి అందుకే వచ్చిన చేతనైనప్పుడే తిరుగు, మళ్ళీ చేత కానప్పుడు తిరగలేము. గట్లానే వచ్చిన మంచిగా దండం పెట్టుకో స్వామిని, మళ్ళీ ఏడాది కూడా వస్తాను. బాగున్నా బాగున్నా పిల్లగాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ఏడకించి ఎక్కడ మీ దేవుడు తుంగతుర్తి తుంగతుర్తి ఏడతామి. తుంగతుర్తి అంటే సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట డిస్ట్రిక్ట్. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినావు తమ్మి? ఇక్కడనే ఉంటాం. ఉండేది తిడితే మొదటి రోజే వచ్చినావు, మళ్ళీ రాకపోదువా? అంటే ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందని ఎక్కువ అయితే చాలా మంది ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంటది, పబ్లిక్ తక్కువ ఉంటారు. చాలా ఆనందంగా ఉందా, చాలా ఉత్సాహంగా ఉందా, చాలా ఎప్పుడు రాలేదు, చాలా బాగుందా అన్న. ముందు రాలేవా అని? ఎప్పుడు రాలేదమ్మా. అక్కడ చాలా వానలు పడుతున్నాయి కదా, ఎట్లా వచ్చిండ్రు మీరు? చాలా ఆనందంగా మనం అక్కడ ఇక్కడ ఉన్నాడు మనవాడు, ఇక్కడ తూములు కొట్ట అక్కడ నుంచి వచ్చినాను. మన దగ్గరికి వచ్చినావు, వానలు పడుతున్నాయి అని పిలిపించుకున్నాడు. తీసుకొచ్చాడు భగవంతుడు. చూడండి అమ్మ, అక్కడ వానలు చాలా పడుతున్నాయి బాబా, మన్మంతానికి వచ్చినట్టున్నారు. చాలా బాగా ఉత్సాహంగా అక్కడ మీతో మంచిగా చేస్తారా? బాగా చేస్తారు మాకు ఇక్కడ, బాగా ఇంకా బాగా చేస్తారు ఇక్కడ మాకు తక్కువ, ఇక్కడ బాగా చేస్తారు. చాలా ఆనందం. మంచిగా దండం పెట్టుకో. మస్తు మంది బాగున్నా అన్న. ఎక్కడికి మన దాన్ని కూరగాయలు ఇట్లా అన్ని మంచిగానే ఉన్నాయా మరి? వానలకి ఏమైనా ప్రాబ్లమ్ అంటున్నారు కదా? దానం పెట్టుకొని వచ్చినావా అని? ఒక రోజే మొదటి రోజు వెళ్ళినావు మరి? కోట గిట్ట దిగుతున్నారు, కూరలు దిగకపోయినా జయంత్ నా పేరు జయంత్, హిందూపురం నుంచి వచ్చాను. అక్కడ మస్తు వానలు పడుతున్నాయి మీకు? అవును, ఆడ విజయవాడలో పడుతుంది. మాది హిందూపూర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. దగ్గరనే మీద లేవా ఎక్కువ వానలు? మా దగ్గర లేదు, మాది బెంగళూరుకి 100 కిలోమీటర్. బెంగళూరు దగ్గర ఉంటాడంటే ఈ తాముడు బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరం. 100 కిలోమీటర్ అక్క. తాము ఏం చేస్తాం మరి? నేను సాఫ్ట్వేర్. ఇక్కడ హైదరాబాద్ లో కొలవా? ఈడ పని మీద వచ్చాను, అట్లే హైదరాబాద్ కోసమే వచ్చిన. ఊర్లో పండగ కింద ఇక్కడికి వచ్చిన. మా ఊర్లో జోరు జరుగుతుంది మస్తుగా. హిందూపురంలో ఫేమస్ మట్టి వినాయకులే పెట్టేది. ఇది కూడా మట్టి వినాయకుడే తమ్మి, 70 అడుగులు మట్టి వినాయకుడే. అవును, ముందు ఒకసారి వచ్చావు, 5 ఏళ్ళ ముందర. మొక్కుకున్నాను. లేవుడు ఈ చేపకు మొక్కుకో, మళ్ళీ చేపకు మీ పెళ్లి అంటే పెళ్లి నవంబర్ లో ఉంది, కుదిరింది, మొక్కున్నా. పెళ్లి గురించి మొక్కుకున్నట్టున్నాడు పిల్లగాడు, కుదిరిందంట నవంబర్ లో ఉందంట పెళ్లి. పెళ్ళైనాక రాతా మీ మళ్ళీ తీసుకుని వస్తా. వాళ్ళు షివమొగ్గ జోగ్ ఫాల్స్ అని ఫేమస్, వాళ్ళు ఫేమస్ కర్ణాటక. ఈ తమ్మునోళ్ళు ఆమె వాళ్ళు కర్ణాటకలో ఉంటారంట. వచ్చు ఆలస్యమే లేదు, ఫోటో తీయవలసి అప్పుడే వచ్చింది. నేను చూడడానికి వచ్చినవా? కాదులు రామరం నుండి అప్పుడే ఫోటోలు తీసుకున్నావా మరి? నువ్వు తీసుకొని ఇప్పుడు వచ్చిన ఇటు నుంచి చాలా మంది పోటవాళ్ళు ఒక్క పారి ఇట్లా మీకు జిప్పు చూపిస్తా. కూరలను చూడండి, ఒక్కని చేతులకి ఇట్లా పోర మీదికి లేకుంటున్నదా చూడండి. ఎవ్వరు చూడు ఫోటోలు తీసుడే. అరే మంచిగా కళ్ళతోటి కడుపు నిండా చూసుకోండి రా నాయన అంటే పోటవాళ్ళు తీస్తున్నారు. ఏడికెంచి వచ్చినావు బేట? హైదరాబాద్ నుండి వచ్చిన. హైదరాబాద్ లో ఎక్కడ మీరు ఉండేది? శ్రీనివాస్ నగర్, జగద్గిరిగుట్ట. ఫస్ట్ రోజే వచ్చినావు, మొదలు ఎప్పుడన్నా చూసినావా? ఫస్ట్ టైం. మంచిగా అనిపిస్తుంది అమ్మ. మరి ఇడికి చూస్తున్నావు? బాగుంది, కాకపోతే ఇంత క్రౌడ్ ఉంది. ఫస్ట్ టైం రావడం, క్రౌడ్ చూసి ఈ రోజు ఏమీ లేదు, ఖాళీగా ఉన్నది. అవునా? నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వచ్చాను. రాలని జనం ఉంటారు, పోలీసు వాళ్ళని ఇట్లా అక్కడిక్కడ ఊపుతుంటారు, పబ్లిక్ అంతగానం ఉంటారు. ఫస్ట్ టైం నేను రావడం, నాకు 30 ఇయర్స్ వచ్చాయి. 30 ఇయర్స్ లో నేను రావడం ఫస్ట్ టైం. పాప మీ చెల్లె 30 ఏళ్ళు పుట్టి 30 చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు చూడడానికి. కాకపోతే ఇంతమంది రష్ చూసేసరికి ఫస్ట్ టైం చూసాను కదా, ఇంత రష్. బైక్ వచ్చుంటే అయిపోయేదేమో, నడుచుకుంటూ వెళ్ళాలా. మా హస్బెండ్ అంటున్నాడు తిరుపతికి అయితే నడుచుకుంటూ వెళ్ళవా మరి? పవర్ఫుల్ గణేశుడు మంచిగా మొక్కుకో అనుకునే అయితే
బుడ్డదాయన నీ పేరేంది? సితారా. సితారా చూడు మంచిగా దేవుని బాగా మొక్కుకో మంచిదా. ఎక్కడ చూడు పోటవలు, ఇగో పోటవలు పోటవలు పోటవలు, పోరలు అందరి చేతులలో ఫోన్లలో అని పోటవలి నడుస్తా ఉన్నది. అట్లా బాగున్నావారా చిన్నోడా? వాడికెంచుతామి నేను విజయవాడకి వెళ్ళి వచ్చిన. పోతామి మీతో మస్తు వానలు ఉన్నాయి తమ్మి. మస్తు ఉన్నాయి మామూలుగా. మరి ఇట్లా దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ఏది విజయవాడకి ఎంచే? విజయవాడకి చుట్టాలు ఉన్నారు రైడ మరా? చుట్టాలు ఉన్నారు. ఎన్ని రోజులైంది వచ్చి? నేను వచ్చి నిన్నే ఇవాళ మార్నింగ్ వచ్చిన. నేను చుట్టాలు వచ్చి దేవుని దర్శనం చేసుకుందామని వచ్చిన. పోకడ ఇప్పుడు పోకడ రేపు సాయంత్రం పోతున్నా. 2-3 తిరుగు, ఇది ఒక్కటే కాదు. తిరుగుతా పిల్లగాడు విజయవాడకి వచ్చిన్నట సంతోషం చూడండి. అమ్మ అన్న బాగున్నావా? చిన్నదాన్ని ఎత్తుకొని వెళ్ళి నువ్వు దేవుని దర్శనానికే కదా. లాస్ట్ ఇయర్ మిస్ అయింది, ఈసారి వచ్చిన. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? బోడుప్పల్. అక్క నువ్వు ఏడికెంచక్క? కోడూరు వాళ్ళు, సూర్యాపేట కోడూరు వాళ్ళు. ఎవరు ఉన్నారు అక్కడ మరి హైదరాబాద్ లో? దేవుని కోసం వచ్చినవా లేకుంటే బిడ్డ దగ్గరకు కొడుకు దగ్గరకు వచ్చినవా? దేవుడు మీ అమ్మని తీసుకొని వచ్చినావు చూపిద్దామని. కోడూరు ఈ అక్కది సూర్యాపేట కాడ వాళ్ళ అమ్మని చూపిద్దామా అని మంచిగా తీసుకొని వచ్చిండు తమ్ముడు. అడబంది పోదాం పండి అన్న మంచిగా తెల్ల బట్టలు వేసుకొని వదిన ఎంబడి వేసుకొని వచ్చిండు. అన్న బాగున్నావానే? బాగున్నామా? ఎట్లా అనిపిస్తున్నది వినాయక చవితి? చాలా బాగుంది. అన్న ప్రతి సంవత్సరం వస్తావా? ప్రతి సంవత్సరం ఫస్ట్ డేనే వస్తాం. ఎక్కడికి వస్తారన్న? ఇక్కడనే లోకలే. లోకల్ వాళ్ళు. నమస్తే అమ్మా. ఎక్కడ మీరెక్కడ? ఇక్కడే లోకలే మా అన్నం తీసుకొని వచ్చినావు, కూరలను తీసుకొని రాలేదు, ఇద్దరే వచ్చిండ్రు. బిడ్డను తీసుకొని వచ్చిండ్రు. మా బాబు రాలే, వస్తాడు. ప్రతి సంవత్సరం ఫస్ట్ రోజే ఏమైనా మొక్కుకుంటారా అమ్మా? ఏం లేదు, ఆయన దీవెన అంతే. అంతే, స్వామి దీవెన ఉంటే చాలు అన్నట్టుగా మొదటి రోజు వచ్చి దర్శనం ఆశించి ఏమి రాము, చూడాలా అంతే. అంతే. అన్న బాగున్నావా? బాగున్నామ్మా. ఎవరెవరిని తీసుకొని వచ్చినావు? కూతురు కొడుకు ఫ్యామిలీ తోటి వచ్చిండు ఫస్ట్ రోజే. కరీంనగర్ నుండి వచ్చాను. ఇక్కడ వాళ్ళు కాదు, వెమ్లవాడ. వేములవాడ వాళ్ళు అంట. రాజరాజేశ్వరుని దగ్గరికి వచ్చిండు అన్న. అన్న మీ పిల్లలు ఏం చదువుతున్నారు మరి? 8th క్లాస్. నువ్వు బెటా? 6th క్లాస్. ఎట్లా అనిపిస్తుందిరా వినాయకుడు చూసినావా? మంచిగా అనిపించిందా? కూరలందరూ ఒకటే పోటీ వాళ్ళు దిగుతున్నారు, దిగిపో నువ్వు కూడా. ఇక అమ్మ నమస్తే. నువ్వేమైనా కొలువు చేస్తావా అమ్మ? ఏం లేదు, ఇంటి దగ్గరనే. అన్న పండుగ పూట మరి గంత దూరం కింద వచ్చిండ్రన్న చూడడానికి. అంతే, ఇంట్లో పూజకి చేస్తున్నారా పొద్దుగాలని? కరీంనగర్ ఏంలాడ కాడికెంచి అన్నలు పొద్దుగా లేచి పూజ చేసుకొని మాగే వెళ్ళిండ్రా. అయితే దేవుని చూసి పోదామని. అన్న ఏడాది వస్తావా? ఎన్నేళ్ళ నుండి వస్తున్నావన్నా? 15 ఇయర్స్. 15 ఇయర్స్. నువ్వేం చేస్తావు కొలువు? జాబ్. ఏం జాబు? అకౌంట్స్ చేస్తాడంట. అన్న లెక్కలు చేస్తాడు. పొద్దుగా నేను లెక్క కుదుర్చుకొని బయటకు వెళ్ళేటట్టున్నాడు మంచిగా. తమ్ముడు ఎక్కడికెంచి? చెంపోపేట. కథమ్మి ఇప్పుడు ఫోటో మరి సెల్ఫీ దిగినావా దేవునితో? దిగాలి ఇప్పుడు. ఏం అంటే ఇప్పుడు మరి ఏం చేస్తారా సెల్ఫీ దిగినాక? స్టేటస్ పెట్టుకుంటాం. సెల్ఫీ దిగి స్టేటస్ పెట్టుకుంటారంట. నీ పేరేంటి తమ్మి? విజయ్. విజయ్. వీళ్ళంతా ఇప్పుడు చెంపపేటకేంచి వచ్చింది. ఎంతమంది వచ్చారు తమ్మి? ఇద్దరం వచ్చాం. ఇద్దరు వచ్చారు. నువ్వేం పేరురా? నీ పేరు చిన్నోడా? మణికంఠ నా పేరు. ఎక్కడికెంచి వచ్చింది తమ్మి? శంషాబాద్ నుంచి వచ్చిన. ఇక్కడ శంషాబాద్. ఓ ఏమో చిన్న దూరం కాదు, గంత దూరం కెంచి. ఫేమస్ కదా ఖైరతాబాద్ అంటే, మరి చూడనికి రావద్దా మాత్రం? మాది మొదటి రోజు వచ్చిన తమ్మి వెనకకెంచి రావచ్చు కదా, మళ్ళీ ఇంకా 9 రోజులు. ఫస్ట్ రోజు వస్తే ఫేమస్ కదా, అందుకే వచ్చినాం ఖైరతాబాద్కి. మీరు ఫేమస్ కావాలి కదా? మేము ఫేమస్ అని కాదు, చూడాలండి దేవుని. కూరలు వెనకటికి చిరంజీవి సినిమా వచ్చిందంటే ఫస్ట్ రోజు పోయి చూడాలి అనుకుందరు. అసంటది ఇప్పుడు ఖైరతాబాద్కు గణేశుని కాడికి ఫస్ట్ రోజు రావాలంటే ఇష్టం. భక్తి పెరిగింది పిల్లల మంచిగా. తమ్ముడు ఎక్కడికి తమ్ముడు? పటాన్చెరు. పటంచారు అదో మా ఊరాళ్ళు వచ్చిండ్రమ్మ. మా పిల్లలు ఏం చదువుతున్నా తమ్మి? నేను ఉద్యోగం చేస్తున్నా, ఎలా కంపెనీలో చేస్తున్నావు? ఎవరెవరు వచ్చిండ్రు మరి? మేము ఇద్దరు వచ్చి ముందు చూసినావా తమ్మి ఎప్పుడన్నా ఖైరతాబాద్ వినాయకుడిని? లాస్ట్ ఇయర్ నువ్వు తమ్మి చూసినావా? ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు ఇట్లా? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇట్లా మొదటి రోజే వచ్చినావు మరా? మొదటి రోజు రావాలి కదా. మొదటి రోజు వస్తే మంచిగా, మొదటి రోజు వస్తే కిక్ ఉంటుందా అంట. నీ పేరేంటి తమ్మి? అంజిబాబు. అంజిబాబు. మొత్తానికి అయితే హైదరాబాద్ వాళ్ళే కాదు, పటంచారు మా దిక్కోళ్ళు కూడా వచ్చారు. మా పిల్లలకి ఇట్లా బాగున్నావా అమ్మ? ఏడికెంచి వచ్చినావు? నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. నిర్మల్కెంచి వచ్చిండ్రు. ఏమేమి చూడడానికి వచ్చిండ్రు తమ్మి? గణేష్ చూడడానికి. అంతే, గణేష్ చూసుకో. పొద్దుగాలనే వెళ్ళిండ్రా లేకపోతే ఈ రోజు పొద్దుగాలనే వెళ్ళిండ్రు? వినాయకుడు చూసిపోదానికి. అంతే.
నువ్వు చూసినావా అక్క మొదలు ఎప్పుడైనా తెలుగు రాదు తెలుగు రాదు ఆ ఎక్కకు కానీ వినాయకుని చూసిపోదామా అంటేనే వచ్చిండ్రు అటు బందుకు కొంతమంది నడుస్తా ఉన్నారు ఇటు బందుకు లైన్ సాగుతా ఉన్నది బాగున్నా తమ్మి బాగున్నాక ఎక్కడికెళ్ళి ఇద్దరు నేర్చుకొస్తున్నా పోతాను హైదరాబాద్ మా అల్లుడు మా కోడలు అల్లుడు కోడలు ఇక మీ అమ్మమ్మలకి ఇది చెప్పాలి. చూపెడదామని వచ్చిన భగవంతుణ్ణి ఆ, అక్కలకు పెళ్ళైనా చెల్లెళ్ళకి పెళ్ళైనా మీ అన్నమామల పరిస్థితి ఇది ఇద్దరిని మోసుకొని తిరగాలి చూడండి చూడాలి కదా ఇక మనమే ఇక మరి మనమే ఎత్తుకోవాలి మన మేనగోడలు మేనల్లులను మనం ఎత్తుకోవాలి చూడకపోతే ఎట్లా? ఎత్తుకోవాలి కాదా జై బోల గణేష్ మహారాజ్ కి ఏయ్, జై బోల ఏం పేరు గణేష్ పెట్టా? చెప్పు నీ పేరు ఏం పేరు పెట్టా గుణత్రితి ఆ, అమ్మా మామ ఏది మాట్లాడితే అదికే ఆగిన వాళ్ళు నీ పేరేందిరా మనీదీప్ ఏడికెంచి వచ్చినావు కాడు కూడా కబడ్డీ కూడా కెంచి వచ్చిన మనోడు ఫస్ట్ రోజే వచ్చి నువ్వు చూసినావా అమర్ దేవుణ్ణి కోట దిగినమా దిగుట్టా ఏడికెంచి తమ్మి కబడ్డీ కూడా చూసాను పిల్లల్ని ఇద్దరిని వేసుకొని వచ్చినాం మరి మీ ఆమెను తీసుకురాలే ఆమె ఇంట్లో పూజ చేస్తుంది ఆమె ఇంట్లో పూజ చేస్తుంటే నేను బయట పూజ చేయడానికి వచ్చాడు కూరలను వేసుకొని అల్లరి చేస్తారని చెప్పి తీసుకొని వచ్చినాం వీళ్ళిద్దరిని ఓయమ్మ ఆమె కూరలను సాయంత్రం తీసుకొని వస్తాం మళ్ళీ తీసుకురా మరి నువ్వు దగ్గరనే కూరలను వేసుకొని వచ్చినావు అయిపోయింది అనుకునేవు తీసుకొస్తాం సాయంత్రం తీసుకొని వస్తాము దగ్గరనే కదా తమ్మి దగ్గర పక్కకి ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి చూసి సంవత్సరం వస్తాం ఎట్లా అనిపిస్తుంది తమ్మిడ మంచిగా అనిపిస్తుంది మంచిగా చూసినాం అమర్ దేవుణ్ణి గట్టిగా మొక్కుకో జై బోలో గణేష్ మహారాజ్ కి సరే అంటున్నాడు అమ్మ. మహారాజ్కి జై జై అబ్బో ముద్దుగున్నారా మంచిగా పౌడర్ గీడ వేసుకొని వచ్చిండ్రు కూరలు బాగున్నావు తమ్మి బాగున్నక్క ఏడికెంచి మీరు ఆదిలాబాద్ నుంచి వచ్చినాం అక్క మేము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆ, ఏం చదువుతున్నారు ఎంఏ చేస్తున్నాం అక్క ఎంఏ చేస్తున్నారా అంటే 15 ఎంట 2 17 15 ఎంట 2 చేస్తున్నారు బోరలు ఎట్లున్నారు మరి ఉస్మానియా యూనివర్సిటీలోకి ఇట్లా బాగానే ఉన్నారు అంత మంచిదే కదా మంచిగానే ఎంతమంది వచ్చిండ్రు తమ్మి మేము 7 మంది వచ్చినాం అందరం కలిసి బండ్ల మీద మంది బండ్ల మీద ఇక ఆదిలాబాద్కి ఎంచి చదువుకోనికి వచ్చిన వీడికి అవు నువ్వు బండ్ల మీద తిరిగి ఏమన్నా తిరుగు అని నిమ్మలంగా తిరుగుబెట్ట తప్పకుండా ఎందుకంటే నీకు ఇంత రోజుకపోయినా కోసుకపోయినా మీ అమ్మ కొయ్యమంట చాలా బాధపడుతుంది కరెక్ట్ మరి ఎక్కడన్నా చూడండి వినాయకులను అన్నిటిని కానీ జాగ్రత్తగా తిరుగుండి జాగ్రత్తగా ఇగో మా ఎంబడ కానిస్టేబుల్ ఉన్నాడు ఇక్కడ మా దోస్తే కానిస్టేబుల్ ఉంటే పడితే వాడు లేపుతాడు అసలు నొప్పి అయితే నీదే అంతే కదా తమ్మి అంతే చదువుకుని వచ్చి లేపుతాడు కానీ నొప్పి నీదే అంతే అక్క రక్తం నీదే అంతే కాబట్టి జాగ్రత్తగా తిరుగుండి అంతే అక్క ఎందుకంటే ఆదిలాబాద్ పిల్లలు అంత దూరంకేంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు ఇక అది ఇంకా ఇలా తక్కువ భక్తులు వస్తారని దబ్బున వచ్చినాము రేపు ఎల్లుండైతే ఇసుకేస్తారు మంది ఉంటారు ఇక్కడ మళ్ళా మేమే అట్లనే ఉంటారు నీ పేరేంటి చిన్న పేరు పేరు ఫెరోజ్ ఏం చదువుతున్నావు నువ్వు నేను ఎంఏ హిందీ నువ్వెక్కడ ఆదిలాబాద్ మొత్తం ఆదిలాబాద్ వాళ్ళే ఆదిలాబాద్ నుంచి వచ్చినాము ఏడుగురం నువ్వు నల్గొండ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు మొత్తానికి నల్గొండ ఆదిలాబాద్ బ్యాచ్ అంతా ఉస్మానియా యూనివర్సిటీ నుండి బయలుదేరి వెళ్ళిండ్రు కూరల బండ్ల మీద వచ్చిండ్రు ముద్దుగా అంతే అక్క. నీ పేరేం చిన్న శ్రీహరి శ్రీహరి నువ్వు తమ్మి నేను కృష్ణ నేను కానిస్టేబుల్ ట్రైనింగ్ కానిస్టేబుల్ మాకు హాలిడేస్ వస్తే గణేష్ చూడడానికి వచ్చిన గణేష్ ని చూడడానికి వచ్చినారు ట్రైనింగ్ తీసుకుంటున్నాం మంచిది ఏం పేరు తమ్మి స్వప్నిత్ నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నా కూరలందరూ ఎంఏ చదివే కూరలు ఉంటే మంచిగా దేవుని చూద్దామంటేనే వచ్చిండ్రు చూడండి ఏం పేరు చిన్న కామారెడ్డికి వెళ్ళి వచ్చిన కామారెడ్డికి ఏం చచ్చిండ్రు వినాయకుని చూడనికి మొదటి రోజే వచ్చినావు తమ్మి మొదటి రోజే మంచిగా దర్శనం తీసుకొని వెళ్ళిపోదామని ఫస్ట్ రోజు దర్శనం తీసుకొని పోదామా అంటున్నాక బాగా అమ్మ చెల్లె టీవీలో నేను చాలా చూస్తాను నేను ఆ, బాగా చెప్తాను మరి వార్తలు చూస్తున్నావు అమ్మరా చూడు మంచిగా ఉంటాయి ఏరియా చూస్తా నీ పేరేం తమ్మి నా పేరు ప్రిన్స్ మహేష్ ప్రిన్స్ మహేష్ మామూలు మహేష్ ఎందుకు పెట్టలేదు మీ నాయన మహేష్ పెట్టలేదు ప్రిన్స్ మహేష్ అనే పెట్టారు ప్రిన్స్ మహేష్ అని పెట్టింది స్కూల్లో కూడా ప్రిన్స్ మహేషేనా స్కూల్లో కూడా జరిగిద్ది అడ్డం దిస్ ఇస్ కెమెరా నేను కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నా మంచిగా నేను చెప్పిన కదా పోరలంతా ఇంటర్వ్యూలు తీసుకున్నాడు ఫోన్లు పట్టుకొని చెల్లె ఏడికెంచి వచ్చినావు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చాలా మహిమ మాకు అనుకున్న అన్ని కోరికలు తీర్చినాయి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నా మేము ఏది అనుకుంటే అది పిల్లలకి మంచి జరుగుతుంది మా ఇంట్లో మంచి జరుగుతుంది ఏది మొక్కుకున్నా కోరికలు తీర్చుకోవాలి వచ్చి కొబ్బరికాయ కొట్టి మంచిగా జరుగుతుంది మాకైతే ఏ మొక్కుకున్నావమ్మా పోయిన కితకు మా బాబుకి సీట్ వచ్చింది మంచిగా ఉంది ఇల్లు కట్టుకున్నా ఏం పేరు షాప్ నడుస్తుంది నా పేరు పార్వతి పార్వత చూడు షాప్ మంచిగా నడుస్తుంది బోటెక్ తల్లి అట్లా అనకి ఇక నడుస్తున్నది అంటే జిస్టు బాగుండాలి మంచిగా చాలా ఇష్టం అయ్యో సంతోషం మా అమ్మ
యాంకరింగ్ అంటే చాలా బాగుంటది. నేను ప్రతిదీ చూస్తా యాంకరింగ్. మీరు చేసే ఇంటర్వ్యూలు అన్ని చూస్తూనే ఉంటా, ప్రతిదీ చూస్తా. చాలా సంతోషం నిన్ను కూడా చూసుడు, పార్వతిని చూసుడు నాకు కూడా సంతోషమే. యువతల బంధుకు వస్తే కూరలందరు దర్శనానికి వచ్చిండ్రా, చూడడానికి వచ్చిండ్రా, అర్థం కాలేదు. గోగని మంది మంచిగా ఉన్నారు. ఏడికెంచుతామి. నమస్కారం అమ్మ, మేము బస్సులో ఉంటాము ఖైరతాబాద్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మీకు కూడా చంద్రమ్మ గారు ఆ భగవంతుని ఆరోగ్యాలు మీకు కలగాలి, ఆయన ఆశీర్వాదం మీకు ఉండాలి. కాళ్ళ నొప్పులు గిళ్ళ నొప్పులు పోవాలి. ఇది జ్ఞాపకం ఇక దేవుని దర్శనం తోటి. అమ్మ ఈరోజు మొదటి రోజు శనివారము చాలా మంది పబ్లిక్ వచ్చారమ్మా. అందరికీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తండోపతండాలుగా ఉన్నాయి. ఈ రోజే ఏదో శోభాయాత్ర బయలుదేరిన విధంగా కనిపిస్తుంది. బాగానే మంది వచ్చిండ్రు. చాలా మంది పిల్లలు, పెద్దలు, ముసలు అందరూ బాగానే వచ్చారమ్మా. తమ్మి మీరు అంత గల్లోళ్ళు కదా, మరి ఏమైనా ఏర్పాట్లు బందోబస్తు చేసిండ్రా గట్టిగా? అప్పటి నుంచి మేము మొన్న 400 మంది కలిసి ఆగమనం చేసిన వాళ్ళ టీమే విడివిడిగా 10 మంది 20 మంది అయ్యి పబ్లిక్ని ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యాలు చేస్తూ ప్రసాదం పంపిణీ చేస్తూ మాకు కూడా ఆకలి అవుతుంది తల్లి పోదాం అనుకున్నా. నేను చూసి ఆగిపోయినట్ట ఆకలి మీద చచ్చిపోయింది. ఈ పార్టీకి ఒక 30,000 లడ్లు వంచినాం లైన్లో. 30,000 లడ్లు ఈ రోజు పంచి చేయాలైపోయినాయి. 30,000 లడ్లు ఇంకా లడ్లు ఉన్నాయి. ఇంకా ప్రసాదం పంపిణీ జరుగుతూనే ఉంటది. తమ్మి ఇప్పుడు ఇదంతా పని చేస్తారు, మళ్ళీ ఉత్తప్పుడు మీరు ఏం చేస్తారు? నేను హైకోర్టు అడ్వకేట్ అక్క. వకీల్ సాబ్ ని నేను బీజేవైఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్టేట్ ని. అంతే అన్ని పనులు చేస్తాము. ఈ 11 రోజులు మాత్రం ఈయనే పని చేస్తాము, సేవ చేస్తాం పబ్లిక్ కి. నువ్వు తమ్మి? నా పేరు శ్రీనివాస్ అమ్మ, నేను బిజినెస్ చేస్తాను. ఇంకోటి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. నువ్వు తమ్మి నువ్వేం చేస్తావు? నేను చేపల బిజినెస్ చేస్తామా, మేము బెస్తలము చేపలు అమ్ముతాము. నేను కూడా కాంగ్రెస్ యూత్ లీడర్ అమ్మా. నేను వచ్చినాడికి మన ముషిరాబాద్ చైర్మన్ బ్రదర్ అయినా ముషిరాబాద్ మార్కెట్ కి వచ్చిన చేపలను చూడండి. పండుగ అయిపోయినాక ఇటు మంచి రొయ్యల కూర వండి తెప్పిస్తాను నా ఇంట్లోకి. నా భార్యతో వండి తీసుకొస్తాను. కానీ నంబర్ ఇచ్చి నీ పేరేంది తమ్మి? నా పేరు కళ్యాణ్ అమ్మ, నేను ఖైరతాబాద్ లోనే ఉంటారు. కళ్యాణ్ కమిటీ మెంబర్లం సేవ చేసుకుంటూ వచ్చినాం వీళ్ళందరం. మీరు అంత కమిటీ మెంబర్లా? నేను అంత పొరలంత దెబ్బ చూసి పోతున్నారు, ఆకలితో పోతున్నట్టున్నారు అని ఆపిన కానీ నిజంగానే ఆకలితో పోతున్నారు. నిజంగా నిన్ను చూసి ఆగిపోయినాం. మేము వచ్చేటోళ్ళు అందరికీ మాకు హైదరాబాద్ యూత్ మొత్తం పబ్లిక్ తెలంగాణ నుంచి వచ్చే పబ్లిక్ అందరికి సేవ చేస్తున్నాం. అలాగే మన ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి వారిలు కూడా వచ్చి మళ్ళీ కాసేపట్లో మళ్ళీ గవర్నర్ గారు కూడా రాబోతున్నారు. అలాగే ఈటల రాజేందర్ గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ వచ్చారు. ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. తమ్మి నువ్వేం చేస్తావు? చేపల బిజినెస్ చేస్తాను. మన అంత చేపల బిజినెస్, చేపలు ఫ్రై చేస్తావు. ఈ తమ్ముడు చేపలు ఫ్రై చేస్తాడు కానీ 11 రోజులు ఇక్కడ సేవ చేస్తాం. 11 రోజుల తర్వాత ఏం చేస్తావు తమ్మి? నేను డిగ్రీ స్టూడెంట్ చూడడానికి వచ్చినావు. నేను ఉంటాను. నేను కుష్టి కొట్లాడేటోన్నా పిల్లవాడు చిన్న పొడుగు లేడు అమ్మ. తమ్మి ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ పని చేసుడు, సేవ చేసుడు? మరి ఎన్నేళ్ల నుండి చేస్తున్నావు ఇక్కడ సేవ? నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉంటాను. 3-4 ఏళ్ల నుండి మంచిగా బాగున్నా తమ్మి? బాగున్నామా? బాగున్నా. ఎట్లయింది దర్శనము? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆర్గనైజేషన్ కూడా చాలా బాగా చేశారు. అంత బందోబస్తు అంతా మంచిగా ఉంది. మంచి దర్శనం అయింది. ఎక్కడ మీరు? హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ నుంచి వచ్చినాము. చాలా బాగా మొత్తం ఫ్యామిలీతో వచ్చినాము. పొద్దుగల అంటే ఈ రోజు పొద్దుగల వినాయకులు నిలబెట్టినాం కదా, ఇళ్ళ పూజలని. మధ్యాహ్నం కల్లా బయలుదేరారు మంచిగా. మీరు పొద్దున పూజ చేసుకున్నాం, ప్రసాదం తీసుకున్నాము, దర్శనంకి వచ్చినాము అంతే. అన్నయ్య ప్రసాదం తీసుకున్నాము, దర్శన ఫ్యామిలీతో వచ్చినాము. అన్న నమస్తే, నీ పేరేం పేరు? నా పేరు సుబ్బారావు. కొత్తగా పెళ్ళైంది అబ్బాయి. కొత్తగా పెళ్ళైన కోడల్ని తీసుకొని ముద్దుగా వచ్చిండ్రు మీ అప్పూరికెంచి అన్నోళ్ళు. ఎట్లా అనిపిస్తున్నదమ్మా వినాయకుడిని? చాలా బాగా. ఏ ఊరల్లమ్మా మీరు? అమ్మగారు ఎక్కడ మీకు? భద్రాచలం కెంచి రామయ్య కాడికెంచి ఇచ్చిండ్రు పిల్లని హైదరాబాద్ కు. మంచిగా అనిపిస్తుంది అమ్మ. చూసినాం, ఎప్పుడన్నా చూసినాం ఆ మొదలు? ఈసారి బాగా దగ్గర నుంచి మొత్తం ముందు చూసింది కానీ వాళ్ళ ఆయనతో వస్తే దగ్గరకెంచి రానిచ్చింది దేవుడు. అమ్మ బాగున్నావు అమ్మ? ఎట్లా అనిపించింది దర్శనం? దగ్గర నుంచి చూపించారు, నామాలు చదివారు, నామాలు ఇట్లా చదివించుకున్నాం. మంచిగా సంతోషం అనిపిస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్నారు పిల్లలు, ఇద్దరిని తీసుకొని అమ్మ నాయన మంచిగా పూజ చేసుకొని తీసుకొని వచ్చిండ్రు. నీ పేరేంది బెట్ట? సాయి
సాయి చవనిక జనరిక జననిక ఎట్లా అనిపించింది వినాయకుని చూసినావా? ఏం మొక్కినావు బేట? ఏం మొక్కినావు? బాగా చదువుకోవాలా అని మొక్కింది సాయి జవనిక. ఏ తరగతి చదువుతున్నావు బేట? థర్డ్. ఓసిని అమ్మ మూడుట్లనే బాగా చదువుకోవాలని కోరుకుంటుందట. నేను 7ో 8ో అనుకుంటున్నా. నేను నీ పేరేంది తల్లి? కనిష్క. కనిష్క, నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. ఎట్లా అనిపిస్తున్నది ఈరోజు వినాయకుడిని చూస్తే? మంచిగుందా? ఏడికించి వచ్చిండ్రు మీరు? సంగారెడ్డి. ఓ అమ్మ వీళ్ళు మా సంగారెడ్డి వాళ్ళు పోరలంతా బాగున్నారా? మీరు బాగా చదువుతున్నారా? మా ఊరాలు బాగా చదువుకోవాలని అమ్మ, ఆడపిల్లలు మగపిల్లలు అంతా. ఏం చదువుతున్నావు? 6th. 6 నువ్వు బేట? ఆరాధ్య. ఆరాధ్య, నువ్వేం చదువుతున్నావు? 7th. 7. 7, 6, 3. నువ్వురా? 3. నువ్వు 3. నీ పేరేం పేరు? శ్యామ్ స్కందన్. శ్యామ్ స్కందన్. ఏడికించి వచ్చినావు? డిఆర్డిఓ. సంగారెడ్డేనా? రంగారెడ్డి డిఆర్డిఓ నుంచి చూసిన అరుల పోరల్ని వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని వచ్చిన ఒక్కదానివే తల్లి? నేను కాదు, నేను మా సిస్టర్ వచ్చామండి. నాకు 2 పిల్లలు, మా చెల్లికి 2. ఇంటి దగ్గర పూజ చేసుకుని ఖైరతాబాద్ ఫస్ట్ టైం చూద్దామని. ఇప్పుడు వరకు చూడలేదు. ఇప్పుడు ఈ మధ్య వచ్చాం ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ చూద్దామని ఖైరతాబాద్ వచ్చాం. ఎక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయినరమ్మా? విశాఖపట్నం నుంచి వచ్చి. విశాఖపట్నం నుండి అక్కడ బాగా చేస్తారండి. బొంబాయిలో కూడా చూసాము, అక్కడ కూడా పోస్టింగ్ ఉన్నప్పుడు లాల్బాగ్ గణపతి అవన్నీ చూసాము. ఖైరతాబాద్ ఎప్పుడు చూడలేదని ఫస్ట్ టైం వచ్చాం. వాయమ్మ బాగున్నావా? ఎంత ముద్దుగుంటది ఈ అమ్మ. బాగున్నావా అమ్మ? నేను బాగా చూసిన. నేను పూజల కాడ దేవుళ్ళ కాడ బాగా తిరుగుతావు. ఏం పేరమ్మ నీ పేరు? భారతి. భారతమ్మ పేరు చూడండి ముద్దుకున్నది. స్పెషల్గా థ్యాంక్స్ ఏంటంటే V6 వాళ్ళు ప్రతి దగ్గర కవర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. పోలీసు వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. అలా ప్రజలు కూడా సిస్టమేటిక్గా వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. దర్శనం కూడా బాగా చేయించుకున్నాము. అంతా ఈజీగానే ఉంది. స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అంటే నేను ఈటీవీ ప్రోగ్రామ్స్ చేస్తాను కదా, అందుకని స్పెషల్గా పోలీసు వాళ్ళు పంపించారు. ప్రోగ్రాంలు ఇట్లా చేస్తుందా అంటే అమ్మ, అందుకనే మంచిగా పంపించారు దగ్గర. రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి ఏమైనా స్పెషల్ బస్సులు పెడితే బాగున్నాం. అంటే వేరే ప్లేసుల నుంచి అందరికి ఫ్రీ కానీ కొద్దిగా అంటే దీనికోసం, ఎందుకంటే ఇది బాగా ఎక్కువ మంది వచ్చి చూస్తూ ఉంటారు కదా. ఈ 9 days కదా, కొద్దిగా ఏదైనా ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏర్పాటు చేస్తే బాగుండు అంటుంది. ఏమడిది అమ్మా, ఈమె వచ్చింది చూస్తున్నా. ఇక ఇదే ఫోన్ పట్టింది, ఫోటోలు తీస్తుంది. అదేదో కెమెరా పట్టిన్నాడే సీమ దగ్గర చిన్నాడు పాట చూడట్లా. బోనాల కోలాటం వచ్చినాం. బోనాలు ఆడినాం, అయిపోయి అన్నం తిని వస్తున్నాం. దేని దగ్గర మంచి దర్శనం అయింది. ఏ ఊరాలు మరి మీరు? మేము జనగాం జిల్లా. మాది జనగాం జిల్లాకేసి కోలాటం ఆడడానికి వచ్చిండ్రు ఈ రోజు. మళ్ళీ అందరూ వైరు మేమే వెనకకున్నాం. ఇద్దరం పోతున్నారు ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎట్లయింది దర్శనం? మంచిగా దేవుడు అన్న కూడా మంచిగా పెట్టినాం. పోయిన కిందకు చూసినావు చెల్లె? పోయిన సంవత్సరం చూసినావా? ఈసారి వచ్చినాం మేము. మాకు ఈసారి పడ్డది ప్రోగ్రామ్, ఈసారి వచ్చినాం మేము. ఇది మొదటిసారా వినాయకుని చూసుడు? ఇదే సార్ ఫస్ట్ మేము వచ్చుడు కూడా. ఎట్లా అనిపించింది మరి? చాలా మంచిగా అనిపించింది మాకు. వస్తు. ఏం పేరు నీ పేరు? సరోజన. సరోజనమ్మ ఈ చేపకే ఫస్ట్ టైం వచ్చిందట, కానీ చాలా మంచిగా అనిపించిందట. విశాఖపట్నం. తెలుగేనా? విశాఖపట్నం వచ్చిన వీడు జాబ్ చేస్తున్నావు ఇక్కడ. మొదలు చూసినావా ఎప్పుడన్నా వినాయకుడిని? ముందు ఫస్ట్ టైం బిఫోర్ ఇయర్ వచ్చినా, మళ్ళీ సెకండ్ ఇయర్. ఎట్లా అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నది? అప్పటికి ఇప్పటికి ఓకే, అట్లనే ఉంది. ఈ చేప 70 ఏళ్ళు అయింది. 70 అడుగుల వినాయకుడు. మంచిగా దండం పెట్టుకో. నీ పేరేం పేరు? మహేశ్వరి. మహేశ్వరి. మా అమ్మను ఇక ముద్దుగున్నది బుడ్డది. మంచిగా పెట్టుకున్నావు. ఇది సోకు కళ్ళద్దాలా లేకపోతే కళ్ళద్దాలేనా? సోకు కథ కళ్ళద్దాలు వచ్చినాయా? చెప్పు. దేవుని చూడడానికి వచ్చినవా? ఎక్కడి నుండి వచ్చినావు? ఎక్కడికి వెళ్తాము? ఇక్కడ మాసప్ ట్యాంక్. మాసప్ ట్యాంక్ వచ్చింది చూడడానికి. నువ్వు ఎక్కడికి వచ్చినవన్నా? మహబూబ్ నగర్. అంటే పని మీద ఏమన్నా వచ్చిందా దేవుని కాడికి వచ్చినాము? ఓ నువ్వు గత దూరంకి 150 కిలోమీటర్లు. 70 ఏళ్ళ ప్రత్యేకత కదా, 70 సంవత్సరాలు అయింది కదా, 70 అడుగులు వినాయకుని చూద్దామని వచ్చినామా? 70 అడుగులు అయింది కదా, చూసిపోదాం అంటున్నారు. తమ్మి నీ పేరు? వెంకటేష్. వెంకటేష్. ఎంతమంది వెళ్ళిండ్రు ఊళ్ళకేంచి? మేము మా బావిద్రం వచ్చినాం. బాబా మరదలు కూడా బయలు వెళ్ళిండ్రు అమ్మ ముద్దుగా. ఇంటికాడ పూజకి అయిందా? మరా చేసిన ఇంటికాడ బామ్మర్దిని వేసుకొని వెళ్ళినవి.
చూడండి ఇట్లుంటారు అందరూ అంటారు కదా మొత్తం సారి దునియా ఏకతరఫ్ సాలే పోనీ ఏకతరఫ్ అని బామ్మర్దిని వేసుకున్నాడు అన్న వెళ్ళిండు మంచిగా దర్శనం చేసుకోమరా. తమ్ముడు నువ్వు ఏం పేర్రా? కార్తిక్ ఎక్కడికి నుంచి వచ్చినావు? నేను కాలేజ్ నుంచి వస్తాను. ఇంటర్ కాలేజ్ పిల్లలు. ఇంటర్ కాలేజ్. ఏ కాలేజ్ తమ్మి? పైనగ్రో జూనియర్ కాలేజ్ అని ఇక్కడ కాళీ మందిర్ దగ్గర అప్ప జంక్షన్ పోలీస్ జంక్షన్ కాలేజ్ వెళ్ళిండ్రా. ఎట్లా వచ్చిండ్రు తమ్మి మరి? మేము ఆటోలో వచ్చినాం. ఇక ఏ ఊరోళ్ళు మీరు? మాది ములుగు, ఇది నిర్మలు, వరంగల్. మొత్తం హాస్టల్ ఉంటారా పొరలంతా? హాస్టల్. ఏమో పిల్లలు అందరు హాస్టల్ ఉంటారంట. పాపం ఆడికి ఎంచి దేవుని చూసిపోదాం అంటని. రేపు మళ్ళీ సెలవు లేదారా పిల్లగా? లేదు, మళ్ళీ రేపు ఆధార్ ఇవాళ ఒక్క రోజు పెడతారు. దేవుని చూసి అనుగ్రహం తీసుకొని పోదామని వచ్చింది. బాగా చదువుకో మరి. అనుగ్రహం తీసుకున్నాడు కాదు ఉత్తముచ్చట అనుగ్రహము అది ఇది అంటే. కానీ మంచిగా దండం పెట్టుకున్నట్టు కాదు, బాగా గట్టిగా చదువుకో. స్వామి పేరు బదనాం చేయకుండా పోయి వచ్చినాము. స్వామి చదివేం రాలేదు అనుకున్నారు, మీరు చదవాలి గట్టిగా. మంచిదా తమ్మి? పేరేం తమ్మి? కళ్యాణ్. ఎక్కడికి నుంచి తమ్మి? ప్రగతినగర్. ఫస్ట్ టైం వచ్చిండ్రా? మొదలు వచ్చినాం. ఎట్లున్నది పోయిన కితకి? ఈసారి బాగుంది. బాగుంది. ఏమైనా మొక్కుకుంటారా వస్తే, లేకపోతే ఉత్తగానేనా? మొక్కుకుంటాం. ఫోన్లోనే మొక్కుకుంటున్నట్టు నువ్వు. ఫోన్లకి ఇట్లా మొక్కుకుంటున్నారు ఎందుకంటే స్వామిని చూసుడు ఫోన్లో కొట్టుకున్నాడు అదే నడుస్తున్నారు గట్టిగా. ఏం పేరు తమ్మి? కుమార్. ఎక్కడ తమ్మి మీరు? వసంత నగర్, హైదరాబాద్ వాళ్ళు. నీ పేరేంది బుజ్జి? ఎస్ జ్యోతిర్మయ్. కూరలను అడిగితే ఎస్ జ్యోతిర్మయ్ 6వ తరగతి ఆ స్కూల్ ఈ స్కూల్ అన్నిటిలో చెప్పేటట్టు నువ్వు గుడ్డదాన. ఎట్లా అనిపిస్తున్నది ఖైరతాబాద్ వినాయకుడు మోదాలు ఎప్పుడైనా చూసినావా? చాలాసార్లు వచ్చా. ఏం దండం పెట్టుకుని వచ్చినావు బేటా మరి? ఏమనుకుందాం అనుకుంటున్నావు? ఏం మొక్కుకుంటావు స్వామిని? తెలీదు. ఏమనుకోలే. మంచిగా ఏకాగ్రత ఇవ్వమను చదువుకోనికే స్వామిని. బాగా ఏకాగ్రత ఇస్తే బాగా చదువు. ఏం చదువుకుంటే అది బుర్రలకి ఎక్కిపోతుంది. ఇక బాగా నువ్వు బేట. ఏం పేరమ్మా నీ పేరు? నివేదిత. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నదంట బుడ్డమ్మ. ఇప్పుడు ఏం మొక్క నీకు వచ్చినావు మరి? నీట్ సీట్ రావాలని. డాక్టర్ అమ్మ కావాలని. కూరలు చూడుండ్రు అమ్మ. మాకు వెనకటికి ఏం చేస్తారంటే ఏమో అంటుంటిమి. వీళ్ళకి ఇప్పుడు అన్నీ వాళ్ళ ఆలోచన మొదలు 10 ఏళ్ళకి ముందుకున్నది ఆలోచన. అట్లా నడుస్తున్నది. మంచిగా మొక్కుకుంటావా మరి? ముందు చూసినావా దేవుని ఎప్పుడన్నా? ఎట్లున్నది పైన కితకి? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు మంచి ఆర్గనైజ్డ్గా ఉంది. ఎక్కడ మీరు? కూగడపల్లి నుంచి వచ్చాం, బేగంపేట నుంచి ఉంటాం, హైదరాబాద్ వరంగల్ నుంచి కూడా వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ. వరంగల్ మీరు ఎక్కడ? వరంగల్ వాళ్ళమే, మొత్తం పక్క తెలంగాణ. వరంగల్ నుంచి వచ్చాము, ఇక్కడ దర్శనం చేసుకుని బేగంపేట ఉంటాం. ఇక్కడ మా అబ్బాయి అనిరుద్ధ్, మా మేడం సంధ్య, కోడలు అమ్మాయి కూడా నర్సంపేట నుంచి వచ్చింది. బీటెక్ చేసింది అమ్మాయి. వరంగల్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి మొదలు ఎప్పుడైనా వచ్చినావా? వచ్చినా, సెకండ్ టైం వచ్చుడు. ఎట్లుంది పోయినసారికి ఈసారికి మరి? అంటే ఇంకా చూడలేదు, చూసినాక చెప్తా. జర ఇట్లా కేంచి పక్క పంట చూడు. మంచిగానే ఉంది, పెద్ద ఉంది పోయినసారి కంటే. ఇంకా పోయినసారి కంటే పెద్దది. మరి ఏమైనా మొక్కుదామని వచ్చినావా? నర్సంపేటకేంచి వచ్చిండ్రంట. ఎవరైనా చూసినా పోటువలు దిగుకుంటా పోటువలు దించుకుంటానే ఉన్నారు. మొత్తము ఎవరైనా చూసినా అదే. దిగినావమ్మ సెల్ఫీ? దిగినాం. ఏడికేంచి వచ్చిండ్రు బెట్ట? కర్నూలు. కర్నూలు వాళ్ళ. ఎప్పుడు వచ్చిండ్రు హైదరాబాద్కు? 3 months అవుతుంది. 3 months అవుతుంది. మొదలు ఎప్పుడైనా చూసిండ్రా? నువ్వు చాలా సార్లు వచ్చినావు, నువ్వు చూడలే. ఫస్ట్ టైం దిగినవా మరి సెల్ఫీ? ఏం చేస్తారు తమ్మి సెల్ఫీ దిగినాక? స్నాప్లో పెట్టుకుంటాం. స్నాప్లో పెట్టుకుంటావు. ఏడికెంచి వచ్చిండ్రా అమ్మా? సెల్ఫీ దిగినవా అమరా? అవతల బండికెంచి తీస్తున్నా చూడాలి. ఎవరిని చూసినా చూడండి అంత సెల్ఫీలు దిగుకుంటూనే ఉన్నారు. దిగినవా అమ్మ సెల్ఫీ దిగినవా? సెల్ఫీ దిగుతా. ఇప్పుడు సెల్ఫీ దిగి ఏం చేస్తావు? ఏం చేసుకుంటా, గుర్తుపెట్టుకుంటా మళ్ళీ సంవత్సరం వరకు. సెల్ఫీ దిగి మలయాళం దాకా గుర్తుపెట్టుకుంటా. మొదలు వచ్చినవా అమ్మ ఇక్కడికి ఎప్పుడన్నా? ఏం పేరు? అశ్వతి. అశ్వతి. ఏం చదువుతున్నావు తల్లి? కేరళకి ఏం వచ్చినావు? ఎట్లున్నది మా హైదరాబాద్ లో వినాయకుడు? हिंदी अच्छा हिंदी? हाँ हिंदी बात अच्छा है, बहुत अच्छा है. कभी देखे इधर? हाँ फर्स्ट टाइम. ఫస్ట్ టైం కేరళకేంచి వచ్చిర్రు అంట చూడండి అమ్మ. దేవుని చూద్దామా అని వచ్చి
ఫస్ట్ టైం చూసిండ్రంట. మీరు ఎవరని చూసినా కూడా సెల్ఫీ దిక్కుంటా, ఫోటోలు దిక్కుంటా. బాగున్నావా అమ్మ? బాగున్నా. ఎక్కడికెంచి? మెడ్చన్ మేడ్చల్కెంచి వచ్చిండ్రా? దిగిండ్రా మరి సెల్ఫీ? దిగుతాం. దగ్గరికి పోయినాక దిగుతాం. అవును. బాగున్నావారా? బాగున్నావా? ఇద్దరు పోరలను ముద్దుగా లిటి పోరలను తీసుకొని వచ్చింది ఆ అమ్మ. యువతల బంధుకు దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకుందాం అనగానే దానం నాగేంద్ర అన్న కనబడ్డాడు. బాగున్నావన్నా? బాగున్నాక మంచిగా కంటతలు పెట్టుకుని ఎందుకు తీస్తున్నావు? పెట్టుకో. బాగున్నావు. నా స్టైల్ ఇది. మంచిగున్నది అన్న. ఏ మొక్కనికి వచ్చినవి జ్ఞాపకం మరా? నేను మొక్కుడు కాదు వచ్చేది, అందరు భక్తులకు మంచి చేయాలని, తెలంగాణ బాగుండాలని అన్న గత 70 సంవత్సరాల నుంచి ఈడ పెడుతున్నాం కదా ఖైరతాబాద్ లో. ఈడ ఎవరు భక్తులు వచ్చినా భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ లక్షలాది మంది వస్తారు. కాబట్టి ఇలా అన్ని ఏర్పాట్లు మేము దగ్గరుండి మా ఉత్సవ కమిటీ సభ్యులను చూసుకుంటాము. వచ్చిన వాళ్ళందరికీ దర్శనాలు చేపించి ఇక్కడ రోజు ప్రసాదాలు ఉచితంగా పంచి వచ్చిన భక్తులకు ఏ అవసరం ఉన్నా మేము మా కార్యకర్తలు మా ఉత్సవ కమిటీ సభ్యుల దగ్గర చూసుకుంటాం. అన్న ఇప్పుడు ఏమేమి సౌలతులు చేసిండ్రే మరి పబ్లిక్ కోసం? బయట నుంచి కూడా వస్తున్నారు పబ్లిక్. ఎక్కడెక్కడ నుంచో వస్తారు. రాబోయే రోజు ఇంకా 2-3 రోజులలో బయట దేశాల నుంచి లాస్ట్ టైం కూడా వచ్చారు, ఈసారి కూడా వస్తారు బయట దేశాల నుంచి. వాళ్ళకు కూడా మేము దగ్గర తీసుకుపోయి దేవుడు పాదాల వరకు తీసుకెళ్ళి దర్శనం చేయించి వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఇప్పిస్తాం. మా వేద పండితులు ఉంటారు వేదిక మీద, అందరికీ చేస్తుంటాము. రావాలని దగ్గరకు వచ్చి చూడని వాళ్ళు దూరం టీవీలో కాదు, కన్నులో పండుగ కాదు. ఇక్కడ చూస్తే ఖైరతాబాద్లో ఈ 11 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణం. నువ్వు కూడా చూసిన దాన్ని కూడా దండం పెట్టుకోమా, నీకు కూడా మంచి జరుగుతుంది. నేను ఇట్లా ఇంకా షురుగాక ముందే వచ్చి స్వామిని రంగులు గిట్ల వేస్తుంటే ఒక పారు చూసిపోయినా. ఈ రోజు మొదటి రోజు కదా, పోయి దర్శనం చేసుకుందాం. దర్శనం చేపిస్తా. సేపు పబ్లిక్ తో మాట్లాడుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ వచ్చిండ్రు, ఆడికెంచి వచ్చిండ్రు, పాపం దూపమని ఉన్నారు. నాగేంద్ర నా చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టిర్రు, తండ్రి తల్లిదండ్రులు అంతా ఇక్కడనే. అంతా చిన్నప్పటి నుంచి గణపతి అంటే చాలా ప్రేమతోని అంతా చేస్తాడు. అదే ఆశీర్వాదం ఇప్పటిదాకా ఉన్నది. ఏం లేదు, ఈ రాష్ట్రం బాగుండాలి, ఇంకా రాబోయే రోజులు అభివృద్ధి చెందాలని మరి దేవుడు మాకు అన్ని ఇచ్చిండు, ఇంకా మంచిగా చేయాలని కోరుకున్నాం. చాలా తేడా ఉంది. ఈసారి ప్రభుత్వం ఇంకా అన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పరంగానే ఉచిత కరెంట్ ఇచ్చింది, అన్ని ప్రభుత్వమే ఇచ్చింది. ఉత్సవ కమిటీ నుంచి మేము నిత్య ప్రసాదాలు పంచుతున్నాము. వచ్చే వారికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. భోజనాలకు కూడా అక్కడ మా టెంట్ పెట్టినాం. ఎవరైనా భోజనాలు చేయకుండా భోజనాలు చేసుకోవచ్చు. రోజు దగ్గర 30 నుంచి 40 వేల మందికి ప్రసాదాలు పంచుతాము. ఇవాళ ఒక్క రోజు 10,000 మందికి ఇప్పటిదాకా పంచడం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. రోజు పంచుతాం ప్రసాదాలు. ఇక రేపటి నుంచి పులిహారాలు అన్ని పెడతాం. ఇక మంచిగా వచ్చే పబ్లిక్ అందరికి ఇట్లా ప్రసాదాలు ఉన్నాయి. దినం 30-35 వేల మందికి ఇట్లా భోజనాలు నడుస్తాయి ఈడ అని చెప్తున్నాడు దానం నాగేంద్ర అన్న. అన్న నువ్వు దర్శనం చేసుకుని ఎంత వచ్చి నేను ఇట్లా దర్శనం చేసుకుంటా. ఒంగోలు ఆంధ్ర మేడం. ఆంధ్రకే వచ్చిన ఒంగోలు మేడం దర్శనం చేసుకున్నాం మేడం. ఖైరతాబాద్ వల్ల బాగుంది మేడం. ఈ 7 సెకండ్ టైం మళ్ళీ రావటం అసలు మంచి దర్శనం అయింది మేడం. మంచి దర్శనం అయిందంటే ఒంగోలుకే వచ్చిండే పిల్లవాడు మేడం. మంచిగా దర్శనం అయింది. పాటు దేవుడి దగ్గర దాకా దర్శనం చేసుకుంటే మేడం మంచిగా దర్శనం అయింది. ఎక్కడికి మీ సంటదాన్ని ఎత్తుకొచ్చినావు? కొండాపూర్. అక్క బిడ్డనా నీ బిడ్డనా? నీ బిడ్డనే. ఎంతమంది వచ్చిండ్రు మరి? 2 పిల్లలు, మీ ఆమె, నువ్వు 2 కలిసి వచ్చిండ్రు అంతా. మంచిగా దర్శనం అయిందా అమ్మ? ఏం మొక్కుకుని వచ్చేలే? బాగుండాలి అందరు బాగుండాలని మొక్కుకున్నాం. నీ పేరేంటి బిడ్డ? మోక్షనా? మోక్షని తీసుకొని వాళ్ళ అమ్మ నాయన వచ్చిండ్రు ముద్దుగా. ఇక 7 నుంచి వచ్చినావు తమ్మి? ఓ సంటిదాన్ని వేసుకొని వచ్చినావా? 2 పిల్లలని వేసుకొని వచ్చినావు. చాలా మంచిగా ఉంటుంది ప్రతి ఇయర్. ఇంకా మార్నింగ్ వచ్చే వాళ్ళు ఈసారి లేట్ అయితే చాలా రష్ ఉంది. పోయినసారికి ఈసారికి తేడా కనబడుతున్నది ఉంది, కంపల్సరీ ఉంది, తేడా అయితే ఉంది. బాగా అట్రాక్షన్ గా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అట్రాక్షన్ గా మంచిగా ఉన్నాడు. మంచిగా అనిపిస్తుంది. ఏం చేస్తావు తమ్మి నువ్వు? మేము వాచ్మెన్ కొంటాం, ఐరన్ చేస్తాం. ఏ ఊరేళ్ళు మీరు? మాది మహబూబ్నగర్, దేవరికద్ర. మహబూబ్నగర్ దిక్కిట పెద్ద విగ్రహం పెడతారా తమ్మి? ఇంత ఉండవు. ఇంత ఉండదు. మామూలుగా హైదరాబాద్ లో చాలా ఫేమస్ అంటే ఖైరతాబాద్ గణేశుడు.
స్వామిని కూడా నీకు ఎక్కడెక్కడికి ఏం చూస్తున్నారో ఏడిపిస్తామి మహబూబ్ నగర్ మొత్తం అంతా మహబూబ్ నగర్ బుజ్జి వాళ్ళే అన్నసాగర్ విలేజ్. దేవుని కోసమే వచ్చిండ్రా లేకపోతే ఏమైనా పని దేవుని కోసమే వచ్చినాం. దర్శనం చేసుకున్నాం. మొదటి రోజు వెళ్ళిండ్రు ఏమేమరా మొదటి రోజు అంటే ఫస్ట్ రోజు మనం దర్శనం చేసుకుంటే బాగుంటది కదా అనే ఉద్దేశంతో రావడం. చెప్పని మొదటి రోజు వస్తే స్వామి దబ్బున కోరికలు ఇస్తాడా ఏమి నాకు తెలియకపోయి అందరు మొదటి రోజు అంటున్నారు. మాకంటే మీకే ఎక్కువ తెలుసు మేడం. కాకపోతే మాకేమంటే కోరికలు ఉంటాయి కాబట్టి వస్తాం. కోరికలు ఉన్నాయి కాబట్టి నేను నల్గొండ నుంచి మునుగోడు మండలం మాది. నల్గొండ నుంచి వానలు వానలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. బాగానే మరి ఎంతమంది వెళ్ళిండ్రు? ఇగో నేను మా మిస్సెస్ మా పిల్లలు పిల్లల్ని తీసుకొని వచ్చిన. మొదటి రోజే వెళ్తారా? ఎప్పుడు మొదటి రోజే వస్తాం. ఈ రోజే వచ్చినాం. ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాం. ప్రతిసారి వస్తుంటాం వీడికి. ఎట్లా అనిపించిందమ్మా? మంచిగా అనిపించింది. ఏమైనా మొక్కుకున్నావా మరి? మొక్కుకున్నా. సెల్ఫీ దిగినరా? దిగినాం, ఇప్పుడే దిగుతాం. తమ్మి ఇప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు, అందరు దిగుతున్నారు. అసలు ఎవరిని చూస్తే వాళ్ళు సెల్ఫీలు దిగుడే పట్టుకొని ఫోటోలు దిగుడే. అరే ఏమై ఫోటోలను ఏం చేస్తారు తమ్మి? మళ్ళా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలా పెడతారు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంకా అంతే ఇక అల్లలో పెట్టుకోనికి దిగుతున్నారంట. మరి రేపటికి పాసిపోదు ఆ ఫోటో? ఎందుకు పాసిపోతుంది? ఏం పాసిపోదు కదా. ఎప్పుడు గుర్తుంటది. ఇప్పుడు ఈ రోజు వండుకున్నది రేపు వాసిపోతుంది. మరి ఫోటో పాసిపోదా అని నేను అనుకుంటున్నా. ఏం వాసిపోదు అక్క, ఎందుకు వాసిపోతుంది? నువ్వు దిగినావా చిన్నోడా? ఫోటో దిగినావా? ఫోటోలు దిగినాం. ఏం చేస్తావు మరి నువ్వు ఇట్లా? నేను చదువుకుంటున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫోటో ఏం చేస్తావు? ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి ఫోటో దిగిందంట. బాగానే వారా బుడ్డోడా? ఫోటో దిగినవా? దిగలే. నువ్వు దిగినవా బెట? దిగలేదు. ఎక్కడికి వచ్చిండ్రమ్మా? మేము ఇస్నాపూర్ నుండి. సంగారెడ్డి కాడ ఇస్నాపూర్ మాది. సంగారెడ్డి. అవునా? మా ఊరు దిక్కోళ్ళ అమ్మ పిల్లలని తీసుకొని వచ్చింది. ఎట్లా వచ్చినావు చెల్లె? కార్లో వచ్చినాం. కార్లో వచ్చింది. ఇంట్లో పండగ చేసిండ్రా? మరి చేసినాం. మార్నింగ్ అంతా పండగ. ఇప్పుడు చూడడానికి వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినాం. ఈ చేపకే ఈడ ఏదైనా మొక్కుకుంటే చాలా గట్టిగా అవుతుందా అంట. మరి మొక్కుకున్నావా ఏమన్నా? మొక్కుదాం ఇప్పుడే. సావికి మంచిగా దండం పెట్టుకోండి. పిల్లలు బాగా చదువుకోవాలని దండం పెట్టుకో. సరే సరే. నీ కోరికలు ఏమొద్దు, పోరలను చూసుకో ఇక. అంతే. అక్క బాగున్నావా? ఎక్కడి నుండి అక్క మీరు? మాది రాజమండ్రి. ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఎప్పుడు షిఫ్ట్ అయినరు? రెండు సంవత్సరాలు. కింద సంవత్సరం కూడా వచ్చా, మళ్ళీ ఈ సంవత్సరం. ఎట్లున్నది అక్క పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి? బాగుంది, చాలా బాగుంది. అంటే తేడా ఏమన్నా ఉన్నదా? తేడా ఇంకా బాగుంది పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు. అక్క మీరు ఇట్లా పెడతారా అక్క? రాజమండ్రి దిక్కు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. ఇట్లా ఇంత పెద్దది ఇక్కడ పెట్టేది ఇక్కడే. అవును, నేను అప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అంటుండ్రు 2 తెలుగు రాష్ట్రాలలో అన్నిటికన్నా పెద్ద విగ్రహం మనదే హైదరాబాద్ లోనే ఉంటుంది, హైదరాబాద్ లో అంటుండ్రు. అవును, అన్నది ఇక్కడే పెడతారు. మా రాజమండ్రిలో పెడతారు కానీ ఇంత హైట్ విగ్రహం హైదరాబాద్ లో అక్కడ ఇట్లా పెడతారంట. కానీ ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుడు అయితే ఇక్కడనే హైదరాబాద్ లో అంటుంది. అక్క నీ పేరేందక్క? లక్ష్మి. లక్ష్మక్క, మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఏడుంటున్నారు? హైదరాబాద్ లింగంపల్లి. లింగంపల్లికేంచి వచ్చినవా? లింగంపల్లికేంచి వచ్చిండ్రంటే ఇగో ఇక్కడ ఇంకొక అన్నోళ్ళు ఏదో ఊరికేంచి వచ్చినట్టున్నారు. బాగున్నావన్నా? అన్నా బాగున్నావా? బాగానే ఉన్నావు. ఏడికేంచి వచ్చినవన్నా? ఎవరు? అది వరంగల్. మొత్తం వరంగల్, సగం వరంగల్ ఇటే ఉన్నారు అన్న. అక్కడ బాగానే వానలు పడ్డాయి కదండి. మీరు బాగానే పడ్డాయి. ఎవరి ఇంటికి వచ్చిండ్రన్నా? హైదరాబాద్ మాదే ఉన్నది. మీదే ఉన్నది. కొడుకా బిడ్డనా? ఈడ కొడుకున్నాడు. మరి ఎన్ని చేపలకేంచి వస్తున్నావు దేవుని చూడ? వాళ్ళనే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అన్న? చూడలే. ఎట్లా అనిపిస్తున్నాడు మరి స్వామి? బాగానే ఉంది. ఫోటో దించిండా మరి నీ కొడుకు నిన్నడా? ఫోటోలు తీస్తూనే ఉన్నావు. ఏం చేస్తావు తమ్మి నువ్వు? వెటర్నరీ డాక్టర్. ముద్దుగున్నాడు మీ వాడు. ఏం పేరు చెప్పు? నీ పేరు? ఏం రాజు? నాకు ఏమిటేమో అనుకుంటున్నా. తమ్మి అంటే పండగకి పిలిచినవా మీ అమ్మ నాయనని? లేకుంటే వానలు నేను ఇట్లా తీసుకొచ్చిన? పండగ వచ్చింది. మరి మీరు వస్తుంటారా తమ్మి? మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈడ? బాగుంటది. తీసినవా మీ నాయనని ఫోటో? ఫోటో తీసిన. ఏం చేస్తారు తమ్మి ఫోటోలన్నీ తీసి? ఇక మెమరీ లాగా గుర్తుంచుకుంటాం అంతే. ఫోటోలన్నీ తీసి మెమరీ లెక్క గుర్తుంచుకుంటామా అని చెప్తున్నా. తమ్మి ఎంతమంది పిల్లలు నీకు? 2 బాబులు. ఏమన్నా మొక్కినవా? మొక్కినా. పోయినసారి మొక్కింది అయిందా? అయింది. పోయినసారి మొక్కింది అయింది. పోయిన కితకు మొక్కింది అయింది. ఇతకి మళ్ళీ మొక్కుకున్నాడు తమ్ముడు. నీ పేరు తమ్మి? నేను డాక్టర్ రమేష్.
డాక్టర్ రమేష్. నువ్వు చెల్లె నీ పేరు? సోనియా. సోనియమ్మ. నువ్వు కూడా డాక్టరేనా? లేదండి. నువ్వు కాదు డాక్టర్. అక్క నువ్వక్క ఇంటికాడనేనా? పొలం పని చేస్తావా? ఎంతుంది పొలం మరా? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందంటే అక్క వాళ్ళకు. అక్క పని మరి అన్ననే చేస్తుడా లేకుంటే కౌలు గిట్లు ఇస్తారా? సొంతంగా చేసుకుంటాం. ఏం బండి ఏం వేసినామన్నా? వారేసిండంట అన్న మంచికి తేపకు. బాగానే ఉన్నదా అని మన పొలం గిట్ల మరి వానకు ఏమైనా ఇబ్బంది ఏం లేదుగా? వరేసిండ్రంట పాపం అన్నలు వరంగల్కి నుంచి వచ్చిండ్రు. మనం అటు ఒకసారి దేవుని దిక్కు వదంపండి. యువతల బంధుకు వస్తే స్వామి కాడికి వచ్చినాం, స్వామి పాదాల కాడికి వచ్చినాం. ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల వినాయకుడు. ఈ రోజు మొదటి రోజు పూజలు అందుకున్నాడు. పొద్దుగాలనే సీఎం సార్ వచ్చింది, ఇప్పుడు గవర్నర్ మేడం వచ్చింది. దర్శనానికి గవర్నర్ మేడం గిరి వచ్చింది. ఒక్కసారి స్వామి పాదాల దగ్గర దండం పెట్టుకోండి. మీ అందరికీ స్వామి దగ్గర నుండి బొట్టు పెడుతున్నా. మంచిగా నేను కూడా బొట్టు పెట్టుకుంటా. గట్టిగా దండం పెట్టుకోండి. అందరు బాగుండాలి, తెలంగాణ పబ్లిక్ అంతా చల్లగా ఉండాలని మంచిగా దండం పెట్టుకొని పబ్లిక్ అందరూ చల్లగా ఉండాలని కోరుకోండి. మంచిదా? అవతల దిక్కు పోదాం పండుగ. ఒక దిక్కేమో వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల విగ్రహం కాడికి పోయినాం కదా, స్వామికి దండం పెట్టుకున్నారు కదా. ఇటు దిక్కేమో శ్రీనివాస కళ్యాణం నడుస్తున్నది. మంచిగా స్వామి అమ్మవారు. అవతల దిక్కు శ్రీనివాస కళ్యాణము. ఇగో యువతల దిక్కు శివుడు పార్వతి ఉన్నారు. శివుడు పార్వతి కళ్యాణం నడుస్తుంది. పార్వతి కళ్యాణం అంటారు కదా, పార్వతి కళ్యాణం నడుస్తున్నది ఇటు దిక్కు. అటువంటికేమో శ్రీనివాస కళ్యాణం నడుస్తున్నది. 2 దిక్కుల 2 ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కాన్సెప్ట్లు అంటున్నారు కదా కొత్తగా. అట్లా ఒక బందుకు ఒక కాన్సెప్ట్, ఇంకొక బందుకు ఇంకొక కాన్సెప్ట్ పెట్టినరు. ఆడ మనము స్వామిని చూసినట్టయితే ఖైరతాబాద్ వినాయకుడికి అటు పక్కకు కుడి బందుకు, కుడి చేయి బందుకు ఏమో రామచంద్రుడు ఉన్నాడు. మొన్న అయోధ్య రాముని చూసినాం కదా, అయోధ్య రాముడు ఉన్నాడు. యువతల బందుకేమో రాహువు కేతు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా దండం పెట్టుకునేటట్టుగా మంచిగా వచ్చిన పబ్లిక్ అంతా కూడా రాహుకేతులను దండం పెట్టుకొని పోయేటట్టుగా ఉన్నారు. ఇగో ఇది దర్శనము. ఇట్లకించి బయటికి పోవాలని అడవండి. ఖైరతాబాద్ వినాయకుని కాడికి వస్తే మొదలు స్వామిడ వెంకన్న కళ్యాణం ఉంటుంది కదా, ఏడుకొండల వెంకన్న కళ్యాణం నడుస్తున్నది. ఒక దిక్కు వెంకన్నోళ్ళ మామ, ఆమె పద్మావతి దేవి వెంకన్న ముద్దుగా స్వామి కళ్యాణం లెక్క ఒక దిక్కు పెట్టిండ్రు. అవతల బంధు కంటే పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం పెట్టిండట. నడిమిట్ల మాత్రము ఖైరతాబాద్ వినాయకుడు. వినాయకునికి కుడికాలు దిక్కేమో రాముడు, అయోధ్య రాముడు ఉన్నాడు. ఎడమకాలు దిక్కేమో రాహు కేతు ఉన్నారు. ఇద్దరు అట్లా నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు 70 సంవత్సరాలు అయింది ఖైరతాబాద్ వినాయకుని పెట్టి. కాబట్టి ఈ 70 సంవత్సరాలలో వచ్చేటోళ్ళందరికీ ఇట్లా మంచి జరగాలి, రాహుకేతువుల దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ ఇట్లా తక్కువైపోవాలి, మంచి జరగాలన్న ఆలోచనతోటి అగో అట్లా పెట్టిండ్రు. ఇది ఖైరతాబాద్ వినాయకుని కాడ దర్శనము మొదటి రోజు. పబ్లిక్ అయితే మస్తు వచ్చిండ్రు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మన హైదరాబాద్ వాళ్ళే కాదు, బయట జిల్లాలకెంచి, బయట రాష్ట్రాలకెంచి కర్ణాటక వాళ్ళు వచ్చిండ్రు, కేరళ వాళ్ళు వచ్చిండ్రు, మహారాష్ట్ర దిక్కోళ్ళు వచ్చిండ్రు, చాలా వేరే రాష్ట్రాలకెంచి కూడా ఈ రోజే వచ్చిండ్రు. పబ్లిక్ అయితే చాలా ఉన్నది. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం. నడవండి.